ఇస్రో తెలుసు కదా, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో మంగళయాన్ మిషన్కి ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 450 crores. అంటే ఈ గుట్కా క్లీనింగ్ డబ్బుతో 3 మంగళయాన్ మిషన్లు జరిగిపోయాయి పాటికి. సిగ్గనిపేట్లా తింటే తిను, లోపల నీ ఆరోగ్యం. రోడ్డు మీద ఊస్తావు, ట్రైన్ డబ్బాల్లో ఊస్తావు, బస్సుల్లో ఊస్తావు. ఒకడైతే నేను బైక్ మీద వెళ్తుంటే నా మీదే ఊసా. ఇండియాకి వచ్చిన ప్రతిసారి ఒక సర్ప్రైజులు జరుగుతుంటాయి నాతో. ఒకసారి మెంటాలిటీ గురించి ఆలోచించండి. టోటల్ ఎక్స్పెన్సెస్ 2,75,700 crores. రెవెన్యూ 2,78,500 crores. నెట్ సర్ప్లస్ 2,800 crores. బై దిస్ లాజిక్ సార్ ప్రాఫిట్ లేదు, ఇది జస్ట్ సర్వైవల్ మనీ. ఎందుకంటే ఈ డబ్బుతోనే కొత్త ట్రాక్స్ వేయాలి, కొత్త ట్రైన్స్ బిల్డ్ చేయాలి, స్టేషన్స్ని అప్గ్రేడ్ చేయాలి. అయితే ఇదంతా నడవడానికి ఒక ఆపరేషన్ రేషియో ఉంటుంది, అది 98.22. దాని అర్థం ఏంటంటే ప్రతి 100 రూపాయలు మన రైల్వే ఏదైతే సంపాదిస్తుందో 98.22 రూపీస్ ఆపరేషన్స్కే ఖర్చు అవుతున్నాయి. ఏం మిగులుతుంది అందులో? ఇది సరిపోక థెఫ్ట్, దొంగతనాలు, రైల్వే ప్రాపర్టీలు, టికెట్లెస్ ట్రావెల్స్. ఎంత సిగ్గుచేటంటే బెడ్షీట్లు, పిల్లోలు, దిండులు, పిల్లో కవర్లు, ఇంకొకటి వచ్చి అద్దాలు పగలు కొడతాడు, టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తాడు. కేవలం లాస్ట్ ఇయర్ 2,16,00,000 పీపుల్ వితౌట్ టికెట్ దొరికారు ఇండియాలో. ఇంకా దొరకని వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. నాట్స్ యువర్ టర్న్. మీరు చెప్పండి, రైల్వేస్ ఎందుకు లాస్లో రాదు? గవర్నమెంట్ ఇంకెంత సపోర్ట్ చేస్తుంది? లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ 2,52,000 crores రైల్వేస్కి ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది? వాళ్ళ జేబుల్లో నుంచి అయితే ఇవ్వలేదుగా, మీ ట్యాక్స్ మనీనే. నువ్వు అనుకోవచ్చు, అరే నేను ఎట్లాగో ట్యాక్స్ కట్టాను కదా, జిఎస్టీ కడుతున్నావమ్మా, ఇప్పుడు ఈ ఫోన్ వాడుతున్నావు కదా, నీ ఇన్కమ్ చాలా తక్కువ ఉండొచ్చు, కానీ ఈ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నావు కదా ఎక్కడో చోట నుంచి, ఈ ఫోన్ మీద, ఈ రీఛార్జ్ మీద కూడా నువ్వు జిఎస్టీ కట్టావు. పొద్దున ఎక్కడో ఇడ్లీయో దోశ తిన్నావా, దాని మీద జిఎస్టీ కట్టావు. లేదా టీ తాగుతున్నావా, దాని మీద జిఎస్టీ కట్టావు. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది, జిఎస్టీ అనేది ప్రతి సిటిజన్ కడుతున్నాడు. సో ఆ జిఎస్టీతోనే ఈ గవర్నమెంట్ ఫండెడ్ ఆపరేషన్స్ అన్నీ నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ యువర్ ఇండియన్ రైల్వేస్.